సో, ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సో, వాళ్ళని కాపాడడానికి ఆల్రెడీ ఆర్మీ, నేవీ, సింగరేణి, తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు, ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు, తర్వాత కంపెనీలు, జయప్రకాష్ అసోసియేట్స్ అని ఈ మొత్తం కాంట్రాక్టు వాళ్ళే తీసుకుని జేపీ అంటారు. హ్మ్. జేపీ కంపెనీ ఇలాంటి వాటిలో అనుభవం ఉన్న నవయుగ కంపెనీ, తర్వాత ర్యాట్ హోల్, నేను మొన్న వీడియోలో చెప్పినాను. ర్యాట్ హోల్ డిగ్గర్స్ అంటారు. వీళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించారు. వీళ్ళు ఇంతకుముందుగా కూడా ఉత్తరాఖండ్‌లో ఇలాగ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఈ ర్యాట్ హోల్ డిగ్గర్సే వెళ్ళి కాపాడారు. వాళ్ళని కూడా 14 మందిని రంగంలోకి దించారు. అయితే ఇప్పుడేందంటే ఇప్పటికీ మొత్తం కలిసి 584 మంది నిపుణులు దీంట్లో పనిచేస్తున్నారు. ఈ హ్మ్. రెస్క్యూ ఆపరేషన్‌లో. అయితే వాళ్ళు పదే పదే లోపలికెళ్ళడం, మళ్ళీ బయటకొచ్చేయడం జరుగుతుంది. ఇంకా యాక్చువల్‌గా ఎంత దగ్గరికెళ్ళగలిగారంటే, ఇంకా 75 మీటర్ల దూరంలో వాళ్ళున్నారు. అయితే అయితే వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి సౌండ్స్ గానీ ఏమీ రాలేదు. సో, వీళ్ళ ఫోన్ చేస్తే మాత్రం ఒక ఫోను రింగ్ అయితుంది. హ్మ్. అదైతే తెలిసింది వీళ్ళకి రింగ్ అవుతుందని. ఏందంటే వీళ్ళు ట్రైన్‌లో వెళ్ళాలి అక్కడికిప్పుడు. ఆ ట్రైను కొంత దూరం వరకు వెళ్ళగలిగింది 13 కిలోమీటర్ల వరకి. తర్వాత దాంట్లోకి వాటరు, బురద అంతా వచ్చేస్తుంది. దాంతో అక్కడ ట్రైన్ ఆపేసి వీళ్ళు కన్వేయర్ బెల్ట్‌లో ముందుకి వెళ్ళగలిగారు కొంతవరకి. దాని తర్వాత వెళ్ళలేకపోయారు. ఎందుకంటే విపరీతమైన బురద, నీళ్ళు ఇవన్నీ ఎక్కువగా నీళ్ళ కంటే కూడా బురద ఎక్కువుంది. అందుకని హ్మ్. వెళ్ళడం వీళ్ళకి కష్టమైంది. ఆక్సిజన్ అయితే పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు బతికున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. బీబీసీ కథనం ప్రకారం ఆయన మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వాళ్ళు బతికుండే అవకాశం లేదని ఇంజినీర్లు తనకి చెప్పారని ఆయన చెప్పారు. అలాగే జూపల్లి కూడా వాళ్ళు బతికి ఉండే ఛాన్స్ లేదు. మోస్ట్‌లీ వాళ్ళు చనిపోయి ఉంటారు అన్నారని పత్రికలు రాస్తున్నాయి. సో, అందరూ గూడా ఇప్పటివరకు అంటే కానీ ప్రయత్నాలైతే చేస్తున్నారు. బతికున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ చనిపోయుంటే వాళ్ళ డెడ్ బాడీస్‌ని కూడా తీసుకురావాలి కాబట్టి హ్మ్. ఆపరేషన్ అయితే ఆపట్లేదు. ఇప్పుడు స్నైపర్ డాగ్‌ని గూడా కొంత ఉపయోగించారు. స్నైపర్ డాగ్స్ కొద్దిగా ముందుకెళ్ళి ఆ బురద నీళ్లు ఉండేసరికి స్నైపర్ డాగ్స్ కూడా వెనక్కి వచ్చేసాయి. సో, ఇప్పుడేందంటే ఆ బురదని, మురికిని తీయడానికి కూడా డీవాటరింగ్ అంటున్నారు. అది చేస్తున్నారు. డీవాటరింగ్ అండ్ డీసిల్టింగ్ అంటారు. ఈ 2 పనులైతే చేస్తున్నారు. హ్మ్. ఓవరాల్‌గా ఈ క్రమంలో అసలు ఈ టన్నెల్ అవసరమా? ఈ టన్నెల్‌ని ఎందుకు ఒప్పుకున్నారు? ఈ చర్చ కూడా బయటకొచ్చింది. ఎందుకంటే కేసీఆర్ వీడియో ఒకటి 2018లో ఆయన ఒక సమావేశం మాట్లాడితే ఇదొక దిక్కుమాలిన సొరంగం ఇది. హ్మ్. దీన్ని ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఒప్పుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ముందుకెళ్ళదు, వెనక్కెళ్ళదు అలా నడుస్తుందని ఆయన 2018లోనే దాని మీద నెగెటివ్‌గా మాట్లాడాడు. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు చాలా వివరాలు బయటకొచ్చాయి. అసలు ఇది ఎవరు ఓపెన్ చేశారు? ఎవరి హయాంలో జరిగింది? దీని వివరాలేంటి? అసలు డ్రిల్లింగ్ ఎలా చేస్తారు? ఇది అవసరమా? లేదా? అన్న చర్చ ఇప్పుడు బలంగా జరిగింది. యాక్చువల్‌గా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో దీన్ని ఆహ్, ప్రారంభించారు యాక్చువల్‌గా. సో, ఆహ్, దాని తర్వాత ఆహ్, కొంత ఇది బేసిక్‌గా ఏందంటే నల్లమల ఫారెస్ట్‌లో వెళ్ళి శ్రీశైలం వాటర్ నుంచి నల్గొండ, ఉబ్బ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు దాదాపు 4,00,000 ఎకరాలకు ఇది నీళ్లు అందిస్తుంది. అట్లాగే 1000 గ్రామాల్లో ముఖ్యంగా 517 నల్గొండలో ఉండే 517 ఫ్లోరైడ్ గ్రామాలు. అక్కడ ఫ్లోరైడ్ అనేది ఎక్కువ వాటర్‌లో ఉంటది. అందుకని ఈ వాటర్‌ని ఆ గ్రామాలకి తాగునీళ్ళుగా ఇవ్వాలనేది కూడా ఈ పథకం ఉద్దేశం. ఇది హ్మ్. ఎందుకు పెట్టారంటే ఇది ఆ అడవిలో అభయారణ్యం అది. ఈ అభయారణ్యంలో యానిమల్స్‌ని డిస్టర్బ్ చేయకూడదు. అట్లాగే ఆహ్, ఎన్విరాన్మెంట్ ఇబ్బంది కలగకుండా బయట నుంచి తీసుకొస్తే యానిమల్స్‌కి ఇబ్బంది, చాలా చెట్లు కొట్టేయాల్సొస్తది. అందుకని కలగకుండా వీళ్ళు సొరంగం తవ్వాలనేది ప్లాను. ఇది మొత్తం ఆహ్, దాదాపు 44 కిలోమీటర్ల పొడవైన సొరంగం. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. సో, ఈ సొరంగం తవ్వడానికి ఆహ్, ఈ జయప్రకాష్ అసోసియేట్స్‌కి కాంట్రాక్ట్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇస్తే వాళ్ళేం చేశారంటే
ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సొరంగాలు తవ్వడంలో ఎక్స్పర్ట్ అయిన రాబిన్స్ అనే ఒక అమెరికన్ కంపెనీకి వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు రాబిన్స్ ఇది మొత్తం వచ్చి రాబిన్స్ అయితే రంగంలోకి దిగింది. మొత్తం 4,637 కోట్ల వర్త్ అనమాట ఇది, ఈ సొరంగం అంత ఖర్చు అవుతుంది. ఆల్రెడీ 2,689 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇంకా 1948 కోట్లు అవసరం అని చెప్తున్నారు దీనికి. ఇది ఇంకా దాదాపు ఇది మనకి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 52% సొరంగం కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ ఏర్పడినాక ఈ 10-11 ఏళ్లలో ఓన్లీ 24% మాత్రమే అయ్యింది అన్నమాట. సో ఇంకా అవ్వాల్సి ఉంది. ఇంకొక 76% అయింది. ఇంకా 24% పెండింగ్లో ఉంది. సో ఇదేంటంటే ప్రతి 400 మీటర్లకు కూడా 14 కోట్లు ఎంతో అవుతుంది ఒక్కొక్క. వెరీ కాస్ట్లీ వ్యవహారం. దీనికని ఏంటంటే టీబీఎం అంటారు. టీబీఎం అంటే టన్నల్ బోరింగ్ మిషన్. టన్నల్ బోరింగ్ మిషన్ అనేది మామూలుగా 43 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఉంటాయి. డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి. సో